యోహాను సువార్త 6వ అధ్యాయం 37వ వచనం. యోహాను సువార్త 6వ అధ్యాయం 37వ వచనం. తండ్రి నాకు అనుకరించు వారందరూ నా యొద్దకు వత్తురు. నా యొద్దకు వచ్చు వారిని నేను ఎంత మాత్రమును బయటికి త్రోసివేయను. త్రోసివేయను. అదే 5 నిమిషాలు సినిమా తీసో అదే నాన్న మార్చిబాకు తీసో కరెక్ట్ తీసో అదే చదువు. చదువువా చదువు సరిమా. మొదటిగా వాక్యం చదివేటప్పుడు వాక్యం అంటే దేవునికి సాదృశ్యం కాబట్టి మనము వాక్యం చదివేటప్పుడు లేచి నిలబడాలి. ఆరాధన చేసేటప్పుడు లేచి నిలబడితే వాక్యాన్ని గౌరవించినాం. మరి వాక్యాన్ని గౌరవించటము మనము పూర్తిగా ఉండి చేయొచ్చు. అది ఎక్కువసేపు నిలబడితే వాళ్ళు నీరసం వచ్చింది బాధతోనూ అనుకుంటూనూ లేకపోతే ఉండటం వల్ల చెప్పే వాక్యం వైపు కూడా మన శ్రద్ధ ఉండకపోవచ్చు. అలాగా మనకు వినవలసినటువంటి వాక్యాన్ని మనం మర్చిపోతాం. దేవుని దాకా ఆసక్తితో దేవుడు ఏం మాట్లాడుతున్నాడో మనసు పెట్టి ఏకాగ్రతతో దేవుని కోసం ప్రార్థన చేసుకుందాం. అందుకని వచ్చినట్లయితే కరుణమైన తండ్రి, పరిశుభ్రమైన తండ్రి, ప్రభావాన్ని యేసయ్య ప్రేమించిన దేవా తండ్రి, మీకు వందనాలు తెలుపుకుంటున్నాం తండ్రి. ఎవరైనా ఈ సాయంకాలం ప్రభావ ఈ వాక్యం ప్రభావ మరోసారి ప్రభావ చదవటానికి, చదివినది తెలుసుకోవడానికి, ఈ వాక్యం దగ్గరికి రావడానికి ఇచ్చిన ఈ సమయాన్ని బట్టి మీకు వందనాలు చెల్లించుకుంటున్నాం. ప్రభా ఎవరైనా ఈ వాక్యం అంటే ప్రభా మీలో ప్రభా మేము ఐక్యం అవడం కోసం ప్రభా మీరు మమ్మల్ని పిలుస్తున్నారని దానిని మేము ఎరిగి ప్రభా మీ వాక్యానుసారమైన జీవితంలో ఈ వాక్యంలో ప్రభా మేము కూడా ప్రభా పరిణితులకు మీకు దయచేయండి, వికసించుటకు మీకు దయచేయండి. ప్రభా ఇది వలన నిమ్మలతగా ప్రభా మేము మరి విస్తరించుటకు మీకు దయచేయండి. సమస్తమును మీ చేతులు అర్పణించుకుంటూ మమ్మల్ని తగ్గించుకుంటూ ఘనతా మహిమ మీరు పొందుకోమని యేసు చేస్తున్నాము అడిగి వేడుకుంటున్నాము. హల్లెలూయా. దేవుని నామమునకు మహిమ కలుగును గాక. తండ్రి నాకు అనుగ్రహించిన వారందరూ నా యొద్దకు వస్తున్నారు. నా యొద్దకు వచ్చి వారిని నేను ఎంత మాత్రము బయటికి త్రోసివేయి. హల్లెలూయా. ఈ వాక్యము మరి ఉదయకాలం కూడా మనము చదివాం. గుర్తుందా? మనం ఉదయం ఏం మాట్లాడుకున్నాం? ఈరోజు ఉదయం హల్లెలూయా
వాళ్ళతో ఏం చెప్పాడు? ఎవరికైనా ఉందా చెప్పండి. నిజంగానండి దేవుడికి చేదు రసం వచ్చిందారు నెల కాదు చేదు చిలక చేదు చిలక పోసే విధంగా ఉంది సినిమాని అలా పోలి ఉండకుండా ఉండాలని మళ్ళీ దాన్ని మనం తప్పు చేయకూడదని చేయాలి. ఆయన మన కోసం రక్తం చిందించాడు. దేవునికి అప్పగించుకునేటువంటి వాక్యము జీవితము మనలో ఉన్నదో లేదో సరి చేసుకుని దేవునికి తగిన విధంగా దేవుడు నడిచిన త్రోవలో మనం నడవడం కోసం సిద్ధపాటు కలిగి స్థిరపరచబడి బలపరచబడి ఆయన నామంలో ఆశీర్వదించబడి ముందుకు ప్రయత్నం చేయాలి. దేవుని మన మందిరంలో కూడికి జరుగుతున్నప్పుడు మరి చర్చికి రండి, వస్తువులు చర్చికి రండి అందుకు మెసేజ్ చెప్తుంది. మీ చర్చికి వచ్చి వాక్యము వినండి. కొత్త విషయాలు దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ఇప్పటివరకు మాట్లాడుతున్నాయి అయినప్పటికీ ఇంకా మాట్లాడేవి రండి అనేటువంటి విషయాన్ని మనము మన సహోదరులతోనూ మన బంధువులతోనూ చెప్పడం కోసం ప్రయత్నం చేయాలి. దేవుని హల్లెలూయా. దేవుడే తన కుమారుని వెలగా చెల్లించినటువంటి ఆ యొక్క గొప్ప కార్యం, ఆ వెలగట్టి ఎలా కొన్నాడు అనేది మనం నేను మాట్లాడుకుంటాం. దేవుని హల్లెలూయా. ఆయనలో మనము ఎలా అయిపోవాలి, ఆయన మనకిచ్చిన విమోచన, ఆయన మనకిచ్చిన రక్షణ, ఆయన మనల్ని వెలగట్టి అపవాదికి తన యొక్క రక్తమును చెల్లించి మనం కొన్నప్పుడు మనం ఎంత బాధ్యతగా ఉండాలి, ఎంత సరిదిద్దుబాటుతో మనం ఉండాలనేటువంటిది మనం ఈరోజు మనం తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకు అంటే నువ్వు రక్షించబడటం రక్షించబడటం అంటే ఏంటి? జరుగుతున్నటువంటి లోపాలను, జరుగుతున్నటువంటి నష్టాలను, విపత్తులను, కోల్పోతున్నటువంటి విషయాలను మనము కాపాడబడటం కోసం ఆయన చెయ్యి ఇచ్చి మనల్ని రక్షించడం కోసము సిద్ధం కలిగి ఉన్నాడు దేవుని హల్లెలూయా. మరి అది మనం తెలుసుకుని వచ్చినప్పుడు ప్రభు పేరున మనం ప్రభువులో ఉన్నామని చెప్పేసానని ప్రకటించుకోవడం కాదు కానీ జీవించాలి. ఆమె అదవుతుందా? ప్రచురించాలి. దేవుని హల్లెలూయా. ప్రభువైన యేసుక్రీస్తు చేసినటువంటి విషయాలు మరి ప్రవక్తలు తెలియకలిగినటువంటి గొప్ప గొప్ప విషయాలన్నీ కూడా మరి పరిశుద్ధ గ్రంథంలో ముద్రించబడినటువంటి పరిస్థితులను మనం అభ్యసిస్తాం. దేవుని హల్లెలూయా. కానీ ఇప్పుడు మనమే ఒక ముద్రించబడిన వారుగా ఉంటాం. దేవుని హల్లెలూయా. అర్థమవుతుంది? మనమే ముద్రించబడిన వారిగా నిలబడాల్సిన దేవుని హల్లెలూయా. దేవుని నామమునకు మహిమ కలుగును గాక. ఆ స్థితిని మనం నీవు నేను మరి ముందుకు వెళ్ళుకుంటూ దేవుడు మనం నిన్ను నన్ను ప్రేరేపిస్తున్నాడు. మనం ఈ రోజున ఇక్కడ దాకా వచ్చి ఇక్కడ ప్రార్థన చేసుకునేటువంటి సమయం దేవుడు మనకి ఇచ్చాడంటే కేవలం ఆయన పురుషత్వనే కదా. దేవుని హల్లెలూయా. యాక్చువల్గా ఈరోజు ఎందుకో నాకు చాలా భారంగా ఉంది, అలసటగా ఉంది. ఎందుకో తెలియదు. మధ్యాహ్నం మెసేజ్ వచ్చినప్పుడు కూడా అదే పరిస్థితి ఉంది. తర్వాత అయిన తర్వాత మధ్యాహ్నం మెసేజ్ కాసేపు తీసుకున్నాం కానీ ఒళ్ళంతా పెయిన్స్ ఏదో రకరకాలుగా ఎందుకు తెలియదు. అంటే కాలం వాతావరణ పరిస్థితులు మారుతున్నాయి కాబట్టి అయినా కూడా దేవుడు నన్ను నిన్ను ప్రేమించి నింపాడు. ఇక్కడ నాకే కాదు, మీకు కూడా అదే పరిస్థితి ఉంటుంది. ఎందుకంటే క్లైమేట్ చేంజెస్ ఉన్నాయి. వాతావరణ పరిస్థితులను బట్టి అది వడగాలి తిరిగేటువంటి పరిస్థితి కూడా చోటు చేసుకుంటుంది. కాబట్టి ప్రశాంతత కదా దేవుళ్ళు సరి చేసుకుంటాం. మరి ఇంకా సాయంకాల వర్తమానం నేను ఏదో నీకు
చాలా చెప్పాలనేటువంటిది అయితే లేదు, కానీ ఇది పురాతన భోజనం కాబట్టి మనలో మనం సరి చేసుకుని దేవుడికి అప్పగించుకోవాల్సిన సమయం అయినది. హల్లెలూయా. దేవుడు ప్రభువైన యేసుక్రీస్తు తనను తానుగా బలి అర్పించుకుని తన ఆత్మని దేవుడికి అప్పగించాడు. అవునా? హల్లెలూయా. చదువుకున్నాం కదా, చదువుకున్నాం. మత్తయి సువార్త 27వ అధ్యాయం 46వ వచనం చదవండి. మత్తయి సువార్త 27వ అధ్యాయం 46వ వచనం. ఇంచుమించు 3 గంటలప్పుడు యేసు ఏలీ ఏలీ లామా సబక్తాని అని బిగ్గరగా కేకలేశాడు. ఆ మాటకు నా దేవా నన్నెందుకు చెయ్యి విడిచిపోయి అన్నాడు. మార్కు సువార్త 15వ అధ్యాయం 34వ వచనం. మార్కు సువార్త 15వ అధ్యాయం 34వ వచనం. 3 గంటలకు యేసు ఏలియా లామా సబక్తాని అని బిగ్గరగా కేక వేసింది. ఎలోయి లామా సబక్తాని అని బిగ్గరగా కేక వేసింది. ఆ మాటకు నా దేవా నన్నెందుకు చెయ్యి విడిచితివి అన్నారు. అక్కడైనా ఏలి అని ఉంది, ఇక్కడ ఎలోయి ఎలోయి అంటే ఏంటి? సర్వశూన్యంలోనూ ఉన్నవాడా. ఎలోయి అంటే సర్వశూన్యంలోనూ ఉన్నవాడా. లోయి అంటే ఏంటి? అగాధమే కదా. ఎలోయి అంటే మొత్తం విస్తరించిన దాంట్లో లో నుంచి ఉన్నవాడా. దేవుని నామానికి మహిమ కలిగిందాక. లాభా సమాప్తాని అని బిగ్గరగా కేక వేశాడు. ఆ మాటకు నా దేవా నన్నెందుకు చెయ్యి విడిచితివి అని అంటున్నాడు. ఇక్కడ దేవుడు నన్నెందుకు చెయ్యి విడిచావు నాయనా అని చెప్పేశానని అడుగుతున్నప్పుడు ఆయన సమాధానం చెప్పాడా? చెప్పలేదు. తండ్రి సమాధానం చెప్పలేదు కుమారుని. ఇప్పుడు నీకు నాకు కష్టం ఎందుకు వచ్చిందనే విషయాన్ని నువ్వు అడిగితే నీకు కష్టం ఎందుకు వచ్చింది అనేటువంటిది ఆయన చెప్పడం. ప్రభువైన యేసుక్రీస్తు ఒక మాట చెప్తాడు. ఒక శిష్యుడు అడుగుతాడు, ఏమని అడుగుతాడంటే, ప్రభువా ఈయన గుడ్డివాడు అవడానికి ఈయన చేసుకున్నటువంటి తప్పిదమా, ఈయన తల్లిదండ్రులు చేసిన తప్పిదమా, ఈయన పూర్వీకులు చేసిన తప్పుల పాపమా అని దేవుడు. ప్రభు ఏం చెప్తున్నాడంటే దానికి ఈయన కానీ ఈయన తల్లిదండ్రులు కానీ ఈయన పూర్వీకులు కానీ చేసిన తప్పిదం నిమిత్తం కాదు, ఈయన గుడ్డివాడేది. ఈయన స్వస్థత కలిగితే ఎవరి నామంలో స్వస్థత కలిగింది? ప్రభువైన యేసుక్రీస్తు నామంలో స్వస్థత కలిగింది. ఆమేన్. దేవుని మహిమార్థం కొరకు, దేవుని నామాన్ని ప్రకటించుట కొరకు, దేవునికి దేవుని శక్తి అర్థము ఈయనలో ఒక మార్పు అనేది కలిగింది అనేది రుజువుపరచబడటానికి దేవుడు ఆయనకు ఆ యొక్క అవకాశం ఇచ్చాడు. ఆమె అలాంటిది మన మధ్య, మన కుటుంబంలోనూ, మన పిల్లల్లోనూ, మన బంధువుల్లోనూ మనకి కూడా దేవుడు అవకాశం ఇస్తాడు. అర్థమవుతుందా? మనకి ఏ ఒక అస్వస్థత వచ్చినా మనం భయపడి ఆందోళన పడాల్సిన అవసరం లేదు. మనకి ఏ ఒక్క లోపం కలిగిన సమస్య వచ్చినా భయపడి ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ఒక పరీక్ష రాసి ఉత్తీర్ణ అయ్యి మనం విజయం వైపు నడిచి, ఇదిగో నా దేవుడు నాతో ఉన్నాడు, ఇదిగో నేను స్వస్థత కలిగి ఉన్నాను, ఇదిగో నా సమస్యను పరిష్కరించుకోగలిగాను, ఇదిగో నాకున్నటువంటి ఇబ్బందిని నేను నెరవేర్చుకోగలిగాను, ఇదిగో నాకున్నటువంటి ఒక లోపాన్ని నేను సరిచేసుకోగలిగాను, ఇదిగో నాకు కలిగిన నష్టాన్ని నేను పూడ్చుకోగలిగాను, అది నా యొక్క దేవుడి వలనే, నా రక్షకుడు వలనే అని మనము రుజువుపరచబడటానికి దేవుడు సహాయం చేయాలి.
ఆయన ఆ రోజు శరీరాన్ని విడిచిపెట్టడానికి దేవుడు అవకాశం ఇచ్చాడు. ఏ తప్పు లేదు, ఈయన యందు నేను సంతోషిస్తున్నానని చెప్పినటువంటి దేవుడు, ఆ ప్రభువు రాజుకు రాజు, ఈయన యందు నేను సంతోషిస్తున్నాను, ఈ మాట వినడే అని చెప్పేసినటువంటి దేవుడు, మేఘం నుంచి మాట్లాడిన దేవుడు ఆ యొక్క యేసుని కలవరిలో అప్పగించడానికి జరిగినటువంటి ఆ ప్రయత్నంలో ఆయన మరణముకు అప్పగింపబడినప్పుడు, ఆ శరీరము మరణానికి అప్పగింపబడినప్పుడు, ఆ తాత్కాలికమైన శరీరము ఆ రోజుకి ముగించబడుతుంది, సమాప్తం అవటానికి, ఆ శరీరం యొక్క ఘటన సమాప్తం అవటానికి దేవుడు పంపించాడు. ఆమె అర్థమవుతుంది. ఆ శరీరం ఆ రోజుకి అక్కడతో అయిపోయింది. దేవుని దాన్ని మరలా మనం పొందించడం కాదు, కానీ ఆయన నీకు నాకు ఏ సందేశం ఇచ్చాడో ఆ సందేశాన్ని మనము కలిగి ఉండాలి. ఆమె ఏ సువార్త చెప్పాడో దాన్ని నేను జీవించవలసినది. దేవుని నేను వచ్చే వరకు నా మరణాన్ని ప్రచురించుట వరకు ఎడతెగక ప్రభురాత్రి భోజనంలో నా శరీరానికి సాదృష్టమైన రొట్టెను, నా రక్తానికి సాదృష్టమైన ద్రాక్షరసమును తీసుకోండి. మరి ఆయన మరలా మన మధ్యకి వస్తాడు. ఏ విధంగా వస్తాడు అని చెప్పేసాననేది ఆయన చెప్పాడు. నీ మాదిరి నా మాదిరిగా శరీరధారుడిగా వస్తాడు. అయితే మరలా పుట్టడాన్ని గుర్తుపెట్టుకుంటు. ఆయన మరలా శరీరధారుడిగా ఒక తల్లి గర్భన పుట్టడు. ఆయన ఏ విధముగా అయితే పురిపోబడ్డాడో అదే విధముగా ఆయన మరలా భూమి మీద నీకు నాకు కనబడతాడు. ఆమె అర్థమవుతుందా? నీకు నాకు కనబడతాడు. అది తన యొక్క శిష్యుడికి కనబడ్డాడు. ఇదిగో నా చేయి పట్టుకోండి, మీరు పెట్టే ఆహారాన్ని తింటాను అని ఆయన యొక్క ఎక్కడ కనబడ్డాడు? ఆయన మత్తయి 28వ అధ్యాయం చూడండి. ఆయన ఎక్కడికి వస్తానన్నాడు? చదవండి. తన శిష్యులతో పాటు తండ్రికి కుమారుడికి పరిశుద్ధాత్మ నామములో బాప్తిస్మం ఇవ్వండి, సువార్త ప్రకటించండి అని చెప్పినటువంటి మాట ఎక్కడ జరిగింది? అది ఇరవై 28వ అధ్యాయం 16వ వచనం ఎక్కడ జరిగింది? పదనొకడు మంది శిష్యులు యేసు తమకు నిర్ణయించిన గలిలయలోని కొండకు వెళ్ళిరి. ఆయన ఎక్కడ కనబడ్డాడు? 11 మంది శిష్యుడికి గలిలయలోని కొండ దగ్గర గలిలయ కొండ మీద కనబడ్డాడు. వారు ఆయనను చూచి ఆయనకు మొక్కిరి, కానీ కొందరు సందేహించిరి. అయితే యేసు వారి యొద్దకు వచ్చి, పరలోకమును భూమి మీదను నాకు సర్వాధికారం ఇవ్వబడి ఉన్నది, కాబట్టి మీరు వెళ్ళి సమస్త జనులకు శిష్యులుగా చేయండి, తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామములోనికి వారికి బాప్తిస్మం ఇచ్చుచు నేను మీకు ఏ సంగతులను ఆజ్ఞాపించుదునో వాటన్నిటిని గైకొనవలెనని వారికి బోధించుడి. ఇదిగో నేను యుగ సమాప్తి వరకు సదాకాలం మీతో కూడా ఉన్నానని వారితో చెప్పాను. దేవుని యుగ సమాప్తి వరకు ఆయన మనతో ఉన్నానని వాగ్దానం చేశాడు. అయితే ఆయన ఏం చెప్తున్నాడు? తండ్రి యొక్క కుమారుని యొక్క పరిశుద్ధాత్మ యొక్క నామములోనికి ఒక నామే, వన్ ఆఫ్ ది వన్ నేమ్ తండ్రి యొక్క కుమారుని యొక్క పరిశుద్ధాత్మ యొక్క వన్ నేమ్. ఆ వన్ నేము ప్రభువు తండ్రి, యేసు కుమారుడు, క్రీస్తు పరిశుద్ధాత్మ. ఆమేన్. ప్రభువైన యేసు క్రీస్తు నామంలో బాప్తిస్మం పొందవలసి ఉన్నది. అదే బైబిల్లో చెప్పబడింది. చాలా చోట్ల పదుల సంఖ్యలో అక్కడ బైబిల్లో చెప్పబడింది. యాస్టీస్గా తండ్రి యొక్క కుమారుని యొక్క పరిశుద్ధాత్మ యొక్క నామంలోని బాప్తిస్మం అనేది ఈ రోజున మరి సంఘాల్లో జరుగుతున్నటువంటి బాప్తిస్మము ఏమవుతుందండి? చాలా అర్థమవుతుందండి. యేసు క్రీస్తునే మనము కలిగి ఉండాలి.
ప్రవీణ యేసుక్రీస్తులో మనం అంతా ప్రార్థన చేస్తాం, అంతా చేస్తాం, బాగానే ఉంటుంది. కుండలో అన్నం వండకుండా బియ్యం పొయ్యిలో పోసి నీళ్ళు పెడితే బియ్యము పొయ్యిలో పోసి నీళ్లు పోసేసి మంటలు ఇస్తే సాధ్యమవుతుందా? వండుతుందా? అన్నం కుండలో పెట్టి వండాలి. ఆమె అర్థమవుతుందండి. ప్రవీణ యేసు క్రీస్తుని మనం కలిగి లేకుండా ఎన్నిసార్లు మనం మాట్లాడుకున్న ప్రయోజనం లేదు. గుర్తుపెట్టుకోండి. నేను కాక అర్థమవుతుందా సంధ్య? వినాలి. యెషయా గ్రంథము 53వ అధ్యాయము 4, 5, 6 వచనాలు. యెషయా గ్రంథము 53వ అధ్యాయము 614 పేజీ. మీకు బైబిల్ చదవాలనేటువంటి ఇది ఉందండి ఆలోచన. బైబిల్ చదవాలని ఆలోచన ఉందా మీకు? మరి ఉంటే మరి కళ్ళజోడు తీసుకొని చదువుకోవచ్చు కదా. మరి ఎందుకు అంత ఇది టైం వేస్ట్ చేసుకుంటాం? కళ్ళజోడు తీసుకొని చదువుకోండి, వాక్యాలు చదువుకుంటూ దేవుడితో మనం ఎప్పుడు దగ్గరగా ఉండగలిగితే అప్పుడు దేవుడు మనం ఆశీర్వదిస్తాడు. దేవుడు చదువు. నిశ్చయముగా అతడు మన రోగమును భరించును, మన వ్యసనములను వహించును. అయినను మెత్తబడిన వారిగాను, దేవుని వలన బాధింపబడిన వారిగాను, శ్రమనొందిన వారిగాను మన అతని ఎంచితిమి. మన అతిక్రమ క్రియలను బట్టి అతడు గాయపరచబడిన, మన దోషములను బట్టి నలగొట్టబడిన, మన సమాధానమైన శిక్ష అతని మీద పడింది. అతడు పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుతున్నది. మనమందరము గొర్రెల వలె త్రోవ తప్పితిమి, మనలో ప్రతి వాడును తనకిష్టమైన త్రోవకు తొలగెను. యెహోవా మన అందరి దోషమును అతని మీద మోపెను. చూసారా? తండ్రి మనందరి దోషాలు మరి ఆయన కుమారుడి మీద మోపాడు, మన రక్షకుడి మీద మోపాడు. ఆయన కలిగినటువంటి ఇబ్బందులు, ఆయన ఎదుర్కొన్నటువంటి అవమానాలు, ఆయన ఎదుర్కొన్నటువంటి పరిస్థితులను బట్టి ఆశీర్వచనాన్ని పొందుకున్నారు. ఎవరు పొందుకున్నారు? దేవసుధారణ్య ఎవరు పొందుకున్నారు? నీవు నేను పొందుకున్నావు. దేవసుధారణ్య ఆశీర్వచనాన్ని ఎవరు పొందుకున్నారు? నీవు నేను పొందుకున్నావు. దేవునామాన్ని మహిమ గాక. ఆయన తిన్న దెబ్బలను బట్టి స్వస్థతలు కలిగినాయి. ఎవరికి కలిగినాయి స్వస్థతలు? ఎవరికి కలిగినాయి? ఆయన అతడు పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుతున్నది. మనకు కలుగుతుంది స్వస్థత. మనకు ఒక స్వస్థత వస్తుందనంటే దేవుడు మన కోసం దెబ్బతిన్నాడు, మన కోసం రక్తం చెందించాడు, గాయపరచబడ్డాడు. ప్రభువా, నన్ను చెయ్యబడకుండా కాపాడిన దేవా, నా తండ్రి, నువ్వే రక్షకుడుగా భూమి మీదకి వచ్చి నా కోసం శ్రమను అందుకున్న దేవా తండ్రి, మీరే మమ్మల్ని ఆశీర్వదించండి అయినా, సరైన మార్గం నడిపించండి అయినా అని మనం ఎప్పుడైతే ఆయనని మనము బతిమలాడుకుంటున్నామో, తగ్గింపు కలిగినట్టు. ఎవరికైనా ఏదైనా కష్టం వచ్చినప్పుడు తన యొక్క బంధువుల వైపున, తన యొక్క ఆస్తిపాస్తుల వైపున, తనకున్నటువంటి ఒక బలమైనటువంటి ఒక ఒడ్డు వైపున చూస్తారు. అవునా? అవునా? నా ఎదుగుమాల ఏమి శక్తి ఉంది, ప్రొడక్ట్ ఉందని. అది మనకేముంది? మన కోసం దెబ్బలు తిన్న రక్షకుడు ఉన్నాడు.
ఆయన దగ్గర నువ్వు నేను మొరపెట్టుకుంటే ఆయన దగ్గర ఉన్నటువంటి ఆస్తిపాస్తులు మనకై ఆశీర్వదించి ఇస్తాడనేటువంటి విశ్వాసం మనం ఎప్పుడైతే కలిగి ఉంటామో మనకు ఆయన దగ్గర ఉందా లేదంట. ఇక్కడ దేవుడు ఉన్నాడా, ఇక్కడ దేవుడు ఉన్నాడా అని ఎవరైనా అడుగుతారు. నీకు నమ్మకం ఉందా? దేవుడు నీతో ఉన్నాడని నమ్ముతున్నావా? ఆమె నేను నమ్ముతున్నా. నా పక్కన దేవుడు ఉన్నాడు. ఆయన కనపడని వాడే, అదృశ్యంలో ఉన్నవాడే దృశ్యములోకి వస్తాడు. ఆమె అదవుతుందా? దృశ్యంలోకి వచ్చి నీతో నాతో మాట్లాడుతున్నాడు. ఆమె ఆయన స్వరము వాక్య రూపంలో నీతో నాతో మాట్లాడుతున్నాడు. దేవుడు నామాన్ని కలుగుతాక అదవుతుందా? దానిని మనం విశ్వసించినప్పుడు, మనం నమ్మినప్పుడు మన స్ట్రెంత్ ఏంటో, మన శక్తి ఏంటో, మన ఆశీర్వచనం ఏంటో, మన యొక్క బలమైనటువంటి ఆస్తుపాస్తులు ఏంటనేది, మన యొక్క ఉన్నటువంటి ఎనర్జీ ఏంటనేది మనమే రుజువుపరచవలసిన వారిగా ఉన్నాం. దృష్టిగా అదవుతుందా? నీ విశ్వాసమే నేను నడిపిస్తుంది. నమ్ముట నీ వలనైతే సమస్తము సాధ్యమే. ఆయన నీతో నాతో మాట్లాడినటువంటి ఈ చిన్న విషయాలను నువ్వు నేను గుర్తు చేసుకుంటావు. మరి యూట్యూబ్లో మనం పెడతాము కాబట్టి చూడండి, సమయం ఉన్నప్పుడు పెట్టండి. మన వాక్యం మనల్ని ఒకసారి రివిజన్ చేసుకోవాలి. నెక్స్ట్ వీక్ వచ్చేటప్పుడు రివిజన్ చేసుకోండి. మరి పుస్తకాలు కూడా చదవండి. హరియా అర్థమవుతుందా? పుస్తకాలు కూడా చదవండి. ఇది ప్రవక్త చెప్పిన మెసేజ్ చదవండి. చదివి నీవు నేను ఎప్పుడైతే సరి చేసుకోబడతామో అప్పుడు ఆశీర్వదించబడతాం. హరియా మరి అందరూ కళ్ళు వచ్చినట్లయితే ప్రార్థన చేసుకున్నాం. పూజకి మరి వెళ్దాం. అందరూ ప్రార్థన కలిగి ఉండండి. దేవుడితో సమాధానం పడండి. నవరాత్రి భోజనంలోనికి ప్రవేశిద్దాం. హల్లెలూయా. పరలోకమైన తండ్రి, పరిపూర్ణమైన తండ్రి, ప్రభువా నాయన యేసయ్యా మీకు వందనాలు 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 నాయన. స్తుతులనైనా 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 స్తోత్రం 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 స్తోత్రం. హల్లెలూయా 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 హల్లెలూయా. మహిమగల రాజా మీకే వందనాలు నాయన, వందనాలు నాయన. సజీవుడా ప్రభా సర్వ సృష్టికర్త ప్రభా, నిన్న నేడు నిరంతరం ఏకరీతులున్న దేవా నా తండ్రి ప్రభా, సమస్తము యుగ సమాప్తి వరకు మీతో ఉంటానని సెలవిచ్చిన దేవుడా, ఎవరైతే ఇద్దరు ముగ్గురు కూర్చుని నా నామాన్ని స్మరించదురు అక్కడ నేనున్నాననేటువంటి దేవుడా ప్రభా, మీకు వందనాలు 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 తండ్రి ప్రభా. ఇదిగో ఆయన ఆకాశం తలుపులు చేసి ప్రభా ఎప్పటికప్పుడు మమ్మల్ని ప్రభా మరి ప్రభా ఆశీర్వదిస్తున్న దేవా నా తండ్రి, మీకు వందనాలు వందనాలు నైనా. ఇదిగోనైనా అపవాది చేతిలో ప్రభా మేము నలిగిపోకుండా ప్రభా మీ చేతులు అడ్డుపెట్టి ప్రభా కాపాడుతున్న దేవా, మీకు వందనాలు వందనాలు తండ్రి. ఏ పాపంలో పడకుండా ప్రభా మీ రక్తము చేత ప్రభా ప్రభా వెలపెట్టి ప్రభా కొని ప్రభా మీ రక్షణలో ఉంచినందుకు మీకు వందనాలైనా. మీ యొక్క మరి ప్రభా వాడి వేడి కలిగినటువంటి రక్తంలో ప్రభా ఎప్పటికప్పుడు ప్రభా మమ్మల్ని ప్రభా ఏ ఒక్క ప్రభా మరి అస్వస్థతని కలిగించేటువంటి క్రిములు, సూక్ష్మ క్రిములు మరి ప్రభా మరి ఎటువంటివి మమ్మల్ని ప్రభా అస్వస్థతలు కలగకుండా ప్రభా రక్షిస్తున్న దేవా మీకు వందనాలు స్తోత్రం తండ్రి. ఇదిగోనైనా ఈ సమయంలో ఎంతో మంది ప్రభా సమాధానం లేని కుటుంబాలు ఉన్నాయి నాయన, ఎంతో మంది సమాధానం లేని బంధుత్వాలు ఉన్నాయి నాయన, ఎంతో మంది సమాధానం లేనటువంటి స్నేహాలు ఉన్నవి నాయన. ప్రభా మీరే జ్ఞాపకం చేసుకోనైనా. ఇదిగోనైనా మేము చూస్తున్నాం నాయన, ఇదిగోనైనా సమాజంలో ప్రభా ఎక్కడో ఒక చోట ప్రభా ఏదో ఒక పరిస్థితి అయినా, రోడ్డు ప్రమాదాలు ప్రభా, ఇదిగోనైనా బస్సులు ప్రభా కాలిపోవటం ప్రభా, పదుల సంఖ్యలో ప్రభా మరి ప్రభా మృతి చెందుతున్నారు నాయన. ప్రభా ఇదిగోనైనా మరి ప్రభా జనాభా ప్రభా పిట్టల్లాగా రాలిపోతున్నారైనా, ఏ టైంలో ప్రభా మరి చనిపోతున్నారు తెలియట్లేదు నాయన. ఇదిగోనైనా ఒక్కసారిగా ప్రభా చీమల పుట్ట మీద ఏ విధంగా అయితే ఉగ్రత కలిగి ఉంటుందో ఆ విధంగానే ప్రభా మా మీద ప్రభా మరి ఉగ్రతలు ప్రభా ప్రభావితం అవుతున్నాయి తండ్రి. ఇదిగోనైనా మీరు జ్ఞాపకం చేసుకోండి అయినా ప్రభా. ఇదిగోనైనా ప్రభా ఎన్నో ఎన్నో వేల కోట్లతో ప్రభా తన యొక్క ఆధిపత్యాన్ని ప్రదర్శించుకోవడానికి ప్రభా మరి యుద్ధ మేఘాలు కమ్ముకుంటున్నాయి నాయన. ప్రభా ఇదిగోనైనా ఎవరికి వారు ప్రభా మేము గొప్ప అనుకుంటున్న పరిస్థితుల్లో ప్రభా ఎంతో మంది ప్రభా ఇదిగోనైనా మరి గడిచిన కొంతకాలం వరకు ప్రభా సమయానికి తినగలిగేటువంటి పరిస్థితి ఉన్నటువంటి వారు ఇప్పుడు ప్రభా మరి ప్రభా ఒక పూట కూడా గడవలేనటువంటి పరిస్థితులు ఉన్నారనైనా.
ఇదిగోనైనా ఒక పూట తినడానికి ఎదురు చూస్తున్నటువంటి వారు కొన్ని వందల వేల లక్షల మంది కూడా ఈ భూమి మీద ఉన్నారు నాయన. మీకే ప్రభా మీరే జ్ఞాపకం చేసుకోనైనా. ఇదిగోనైనా ప్రభా మరి నిలువు ఉండటానికి ప్రభా సరైనటువంటి సదుపాయాలు లేనటువంటి ప్రభా ఎంతో లగ్జరీ కలిగినటువంటి ప్రదేశాలు ఉండేవారు ఉన్నారు ప్రభా. మరి మురుగు కాలువల పక్కన ప్రభా, చెత్త కుప్పలలోను ప్రభా ఇదిగోనైనా మరి కాలువల్లోను ప్రభా, వరదల్లో కొట్టుకుపోతున్న చెట్లలోను ప్రభా, మరి పొదల్లోను ప్రభా, మంచు లోయల్లోను ప్రభా, ఎన్నో పరిస్థితులలోను ప్రభా మరి ఎంతో మంది బాధపడుతూ ఉంటున్నటువంటి ప్రభా సంఘటనలు ప్రభా మీరు చూస్తున్నాం నేను. మరి ప్రభా అలాంటి పరిస్థితులను ప్రభా మరి మా యొక్క ప్రభా బంధువుల్లోను, మిత్రుల్లోను, స్నేహితుల్లోను ప్రభా మాకు లేకుండా ప్రభా మీరు కాపాడినందుకు మీ వందనాలు చెల్లించుకుంటున్నాం మా తండ్రి. ప్రభా ఎదుగోనైనా ప్రతి ఒక్క పరిస్థితిలో మీరు ప్రభా మాకు తోడుగా నిలిచిన దేవుడునైనా, ఇదిగోనైనా ప్రతి ఒక్క అవసరం తీర్చే దేవుడునైనా. ఇక్కడ ప్రభా ఇదిగోనైనా మరి మేము ప్రభా మరి రక్షణ కావాలని ప్రభా ప్రార్థిస్తున్నప్పుడు ప్రభా మీ రక్షణ ఇచ్చిన దేవుడునైనా, ఇదిగోనైనా ప్రతి ఒక్క ప్రభా అస్వస్థతను తొలగించిన దేవుడునైనా ప్రభా యేసుక్రీస్తు నామములో ప్రభా మరి ఇక్కడ ఉన్న వారందరికీ ప్రభా సంఘం అందరిలో ఉన్నటువంటి ఏక మనసుతో ప్రార్థన చేస్తున్న వారందరికీ ప్రభా మరి ప్రభా స్వస్థతను దయచేయండి తండ్రి. ప్రభా ఎవరైతే వారి అవసరాల కోసం ప్రభా వారి యొక్క పరిస్థితుల నిమిత్తము ప్రభా మరి స్వస్థత కావాలని కోరుకుంటున్నారో వారికి మీరు కృప దయచేయండి తండ్రి. ఇదిగోనైనా ఒక మారు మనం కాకుండా నైనా మా రక్షణ మా ప్రభా మాకు రక్షించండి నైనా. మాకు సువార్త ప్రకటించేటువంటి జ్ఞానాన్ని దయచేయండి తండ్రి. మాకు తగ్గింపులు దయచేయండి తండ్రి. ప్రభా మీకు వందనాలు 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 ఆయన స్తోత్రం ఆయన స్తోత్రం ఆయన స్తోత్రం ఆయన స్తోత్రం తండ్రి స్తోత్రం తండ్రి స్తోత్రం తండ్రి. ప్రభా ఎవరున్నారు నాయన మాకు తోడు ప్రభా ఎవరున్నారు నాయన ప్రభా మమ్మల్ని కాపాడటానికి ప్రభా మీరు తప్పనిచ్చి ప్రభా మీ కృపను ప్రభా మీ కృప చెప్పున ప్రభా ఎదుకోనైనా ప్రభా ఇదిగో ప్రభా మాకు అస్వస్థత కలిగినదంటే ప్రభా మా దగ్గర డబ్బు ఉంటే మరి చేయించుకుంటామనేటువంటి మరి ప్రభా స్వస్థత కోసం ప్రభా హాస్పిటల్కి వెళ్తామని ఎదురు చూసేవారు ఉన్నారు. కానీ ప్రభా మరి మీ వైపు మేము తిరిగి చూసేటువంటి పరిస్థితి నాయన ప్రభా మీరే జ్ఞాపకం చేసుకోండి అయినా. ఎందుకంటే ప్రభా ఎదుగోనైనా ప్రభా మరి ప్రభైన యేసు క్రీస్తు కలిగినటువంటి దెబ్బల నిమిత్తం ఆయన ఎదుర్కొన్న దెబ్బల నిమిత్తం ప్రభా మేము స్వస్థత పొందినాం తండ్రి. ప్రభా ఇదిగోనైనా మరి మీరు చెప్పారు నైనా ఇదిగో వాక్యం సెలవిస్తున్న తండ్రి ఇదిగోనైనా సమస్త పాపమును పశ్చాత్తాపం కలగడానికి ప్రభైన యేసు క్రీస్తుని మరి మరి ఆ కలవశిలో అందించానని మరి అప్పగించానని సెలవిస్తున్న దేవుడు నాయన. ఇదిగోనైనా ప్రభా మీ యొక్క మరి ప్రియ కుమారుడునైనా ప్రభా మా కోసం పర్యాటకం గాయించిన దేవుడు మీకు వందనాలు చెల్లించుకున్నాం తండ్రి. ఇదిగోనైనా ఈ రోజు ప్రభా మేము ఈ సమస్యను ఎదుర్కొన్నామంటే ఏదైనా ఇబ్బంది ఎదుర్కొన్నామంటే ప్రభా ఇదిగోనైనా ప్రభా మా వెనక ఉన్న పరిస్థితుల నిమిత్తం స్వస్థత కలిగి ఉండటం కోసం ప్రభా మేము కూడా కలవరశిలకు అప్పగింపబడటానికి మీరు కృపించారని మేము నమ్ముతున్నాం తండ్రి. ప్రభా మీరే జ్ఞాపకం చేసుకోండినా మీరే జ్ఞాపకం చేసుకోండినా మాకు కలిగినటువంటి సమస్తము వేరైన దినాలను మరి మమ్మల్ని వెంబడించుటకు మరి మమ్మల్ని మరి మా యొక్క మాటలను మా యొక్క ఆలోచనలను మేము పొందుకున్నటువంటి ఆశీర్వచనాలను మరి నీ బిడ్డలు మరి ఎవరైతే రక్షించబడవలసి ఉన్నదో వారి కోసం మీరు మాకు స్వస్థతలు ఇస్తున్నారని మేము నమ్ముతున్నాం తండ్రి. ఎదుగోనైనా మాకు కలిగిన ఏ ఒక్క ఇబ్బంది అయినా కేవలం మీ యొక్క అనుమతి చొప్పునే కలిగిన తండ్రి. ఎందుకంటే మాకు ఒక రోజున విజయం వైపు నడిపించడం కోసం తండ్రి. ఇదిగో మీరు మాతో ఉన్నారని మీరు రుజువుపరచబడటానికి ఎంత గొప్ప ఆశీర్వచనం నాయన, ఎంత గొప్ప ఆశీర్వచనం నాయన. ఇదిగో మాకు స్వస్థతని ఇదిగో మేము అడిగినప్పుడు స్వస్థత ఇవ్వటానికి ఇదిగో నేను మీతో ఉన్నానని రుజువుపరచడానికి మీరు ఆ పరిస్థితిని నాకు ఇచ్చినందుకు మీకు వందనాలు తండ్రి. వందనాలు స్థుతులనైనా స్తోత్రం తండ్రి. ఏమిచ్చి మీకు రుణం తీర్చుకోవాలనైనా ఇదిగోనైనా మమ్మల్ని ఇదిగోనైనా ప్రతి ఒక్క సమస్య నుంచి ఒడ్డును వేస్తున్న దేవా మీకు వందనాలైనా. ఆర్థిక పరిస్థితుల్లో మీరు తోడుగా ఉండి నడిపిస్తున్నందుకు మీకు వందనాలైనా. ఇదిగోనైనా మేము కొంతమందికి మరి డబ్బులు ఇవ్వాల్సిన తండ్రి వారి అందరినీ పేరున దీవించండి తండ్రి. వారి మనసుని పవిత్రపరచండి నైనా. వారి కుటుంబ అవసరాలు తీర్చండి నేను రక్షణ దయచేయండి తండ్రి. ఎవరైతే వారి సమస్య పరిష్కారం కోసం ప్రార్థిస్తున్నారో వారిని కూడా మేము ప్రార్థిస్తున్నాం తండ్రి. వారిని కూడా రక్షించండి నైనా, వారిని కూడా రక్షించండి నైనా. ఎవరైతే ఇదిగో ఈ ఆరాధనలో మరి పాలుబాసు రావడానికి ఆశ కలిగి ఉన్నారో వారందరిని దీవించండి నైనా. మీరే ఆశలు దీవించగలుగుతారని కోరుకుంటున్నాం నా తండ్రి. సమస్తము సకలపరిచే నా దేవ నా తండ్రి ఇదిగో ఆరాధనలో వెళుతుండగా
ఇదిగో ప్రభురాత్రి భోజనంలోకి వెళ్తుండగా ప్రభు మీ రక్షణ దయచేయండి తండ్రి, మీ రక్షణ దయచేయండి తండ్రి, మీ చేతులు అప్పగించుకుంటున్నాం మా తండ్రి, మీ కృపలో మమ్మల్ని నడిపించగలుగుతారని కోరుకుంటున్నాం మా తండ్రి. సమస్తమును సహపరిచే నా దేవ నా తండ్రి మీకే వందనాలు, స్తుతులు 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 స్తోత్రం స్తుతులు నాయన, స్తోత్రం తండ్రి, స్తోత్రం తండ్రి, స్తోత్రం తండ్రి, స్తోత్రం. హల్లెలూయా 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 హల్లెలూయా. ప్రభా మీకే వందనాలు స్తుతులు చెల్లించుకుంటున్నాం. సమస్తమును మీ చేతులు అప్పగించుకుంటున్నాం, మీరు దక్కించుకుంటూ ఘనతామేమో మీరే పొందుకుని ప్రభు యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకుంటున్నాం మా తండ్రి. ఆమేన్ ఆమేన్. ప్రార్థన చేయండి.